ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 ఆదివారం రోజున రాత్రి 8 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహరాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గోచార ఫలితాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున సింహరాశి వారికి విపరీత రాజయోగ ఫలితాలు అందుతాయి. చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రుణ బాధలు తగ్గుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆరోగ్యం కుదురపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కొంత శ్రమ పడతారు. ఇది మీకు మంచి సమయం. ఆర్థిక సమస్యలు మీకు తగ్గుముఖం పట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు పెరుగుతుంది. దైవానుగ్రహం ఈ రోజున మీకు పుష్కలంగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఎన్నో విజయాలను పొందుతారు. వృత్తిపరంగా ఊహించని ఫలితాలు ఈ రోజున పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ రోజున మీకు ఏం జరుగుతుంది, రాత్రి 8 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, శుభవార్తనా లేదా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి అంశాలను స్పష్టంగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 ఆదివారం రోజున అయితే మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూల మార్పులను తేబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది. దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఈ రోజున మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతాయి అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి ఏంటంటే విపరీత రాజయోగం అనేది పట్టబోతుంది. చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు శత్రువులపైన ఈ రోజున విజయాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ రోజున అయితే ఆరోగ్యపరంగా మనం చూసుకుంటే మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ రోజున మనం చూసుకుంటే ఆర్థిక పరంగా మీకు ధనలాభం లేదా పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో మీరు ఎవరికైనా డబ్బు అనేది అప్పు ఇచ్చినట్లు అయితే ఈ రోజున వారు తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే సింహ రాశి వారికి ఊహించని అదృష్టం మిమ్మల్ని కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధనం మీకు అందుతుంది. కెరియర్ పరంగా ఈ రోజున చూసుకుంటే పోటీ పరీక్షల్లో మీరు విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. మీరు గతంలో చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున సింహ రాశి వారికి ప్రేమ జీవితం చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి అడ్డంకులు తొలగిపోయి మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఈ రోజున మీ యొక్క ప్రేమలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న సమస్యలను తొలగించుకుంటారు. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ మధ్యలో ఉన్న దూరం అనేది తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు ఈ రోజున మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క సింహ రాశి వారికి కమ్యూనికేషన్ సంస్థలు మరియు దీర్ఘకాలిక ఆలోచనలపై మీరు దృష్టి పెట్టాలని చూపిస్తుంది. ఇది మీకు హైలైట్ చేస్తుంది. చంద్రుని కదలిక సామాజిక పరస్పర చర్చలో భావోద్వేగాలకు లోతు సృజనాత్మక మరియు బాధ్యతలను సంక్రియం చేస్తుంది. గ్రహాల మద్దతు మీ శక్తిని ఉత్పాదకంగా ప్రచారం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ రోజున కెరియర్ పరంగా మీకు విషయంలో సంస్థ మరియు అనుకూలత అవసరం. కుజుడు మీ పని రంగాన్ని శక్తివంతం చేస్తాడు. బాధ్యతలు తీవ్రంగా తీసుకోవడానికి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటారు. చంద్రుని వల్ల ఈ రోజున క్రమశిక్షణ, ఉత్పాదక మరియు స్థిరమైన కృషికి గుర్తింపు, మద్దతు అనేది ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఈ రోజున అయితే మీ యొక్క తోబుట్టువులతో హృదయపూర్వక సంభాషణలు మరియు సన్నిహితుల సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, జ్ఞాపక శక్తి మరియు పరీక్షలు లేదా ప్రజెంటేషన్లలో మీ యొక్క పనితీరు పెంచుతాయి చంద్రుని వలన. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అయితే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఊహించని ధనలాభాలు కలుగుతాయి. గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే ఈరోజు అటువంటి డబ్బు మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 15 ఆదివారం రోజున అయితే మీకు రాత్రి 8 గంటల తర్వాత అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు డబ్బుకు సంబంధించి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొంతమందికి ఈ రోజున అయితే మీ యొక్క మేనమామల వైపు నుంచి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఈ రోజున ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున సింహ రాశి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 1 and 4. అలాగే లక్కీ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్. అనుకూలమైన రోజు ఆదివారం. మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. రుణం విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున చేయకూడని పనులు, కొత్త అప్పులు చేయకండి. అతిగా తినడం మానండి. ఈ రోజున ప్రదోష కాలంలో నిద్ర లేచి నది స్నానం చేయండి. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. మహాశివరాత్రి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ రోజున అయితే మీరు పాతకాలంలో నిద్ర లేచి నది స్నానం చేయండి. శివాలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరి నీటితో అభిషేకం చేయండి. మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు ఉన్న అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున శివనామస్మరణ రోజంతా చేయండి. ఉపవాసం చేయండి. జాగరణ చేయండి. మంచి ఫలితాలు పొందుతాయి. ఈ రోజున మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.